జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 కూటమి గెలుపొందడం హర్షణీయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నిక అయినా ఇదే ఫలితం పునరావృతమవుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ నైతికత విలువల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు. వైసీపీ మునిగిపోయే నావా అని కూటమి గేటు తెరిస్తే పూర్తిగా ఖాళీ అవటం ఖాయమన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10కి 10 మామూలుగా ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10కి 10 భారీ మెజారిటీ తోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం. మరి ఇప్పుడు ఏదైతే నిన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ రిపీట్ జరిగిందో రేపు జరిగే స్థానిక సంస్థల్లో కూడా అదే ఫలితం రిపీట్ కాబోతుందని కూడా తెలియజేసుకుంటూ